హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుడిని మహిమపరచడానికి ఇష్టపడుతున్న వారు ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక ఆదివారము మనమందరము దేవుని మందిరంలో చేరి దేవుని మహిమపరచుటకు ఘనపరచుటకు ఆ దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి ఆ దేవాతి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరము మొట్టమొదటి పునరుద్ధాన దినము. దేవుని మందిరములో మనం అందరము చేరి దేవుణ్ణి స్తుతించడం అనేది దీవెనకరం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. అందరం తల్లు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, అయ్యా మాతో మాట్లాడండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో అయ్యా కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యమై ఉన్న దేవా మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా జీవితములను బలపరచండి, ఉజ్జీవింపచేయండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంతో సంతోషం ఈ విధముగా మనమందరము దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి మహిమపరచడము ఆశీర్వాదకరంగా నేను తలుస్తా ఉన్నాను. హల్లెలూయా. గడిచిన వారము న్యూ ఇయర్ సర్వీస్లో మనం అందరం కూడా పాల్గొందాము, దేవుణ్ణి మహిమపరిచాము. అదేవిధంగా దేవుడు మనకు ఈ సంవత్సరము ఆయన ఉద్దేశములు అంటే దేవుని వాక్యముల నుండి వాగ్దానాలు మనము తీసుకోవడం జరిగింది. కాబట్టి దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. దేవుని వాక్యములో అనేక వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. అయితే మన మందిరంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. స్తోత్రం. హల్లెలూయా. మన సరిహద్దుల్లో దేవుడు ఏం కలుగజేస్తాడు? సమాధానము. అదేవిధంగా మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. దేవాతి దేవుడు నీకు సమాధానం ఇచ్చి నిన్ను తృప్తిపరచగలిగిన సమర్థుడు. ఈ సంవత్సరం మనల్ని దేవుడు సమాధానముతో నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. సమాధానం అంటే షాలోమ్. హల్లెలూయా. మన మందిరంలో దేవుని సమాధానం, దేవుని షాలోమ్ దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. అదేవిధంగా మనల్ని తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు కదా. గత వారం మనం గమనించాం. ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఉండాలి చెప్పండి. గత వారం వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉండాలని మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం. చెప్పండి. శ్రద్ధ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ఎవరి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము? ఒక స్త్రీ గురించి జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆమె ఏ ప్రాంతానికి చెందిన స్త్రీ? ఆలోచన చేయండి. గుర్తు రావట్లేదా? ఒక్కళ్ళకి కూడా గుర్తు రావట్లేదా?
ఆ స్త్రీ గురించి మనం గమనించినట్లయితే ఆమెను ఏ విధంగా ఎలీషా ప్రవక్త వర్ణించాడు చెప్పండి. ఆమె గురించి ఒక మాట చెప్పాడు. ఏం మాట? ఆమె ఆమె గనురాలైన స్త్రీనే కానీ శూనేమీయురాలు. ఆమె గురించి ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడు అంటే, శ్రద్ధాభక్తులు కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెలో ఏముంది? శ్రద్ధ భక్తులు కలిగిన స్త్రీ. ఆమె జీవితంలో శ్రద్ధాభక్తుల ద్వారా గొప్ప కార్యములు దేవుని నుండి పొందుకుంది. హల్లెలూయా. ఈ సంవత్సరం మన జీవితంలో ఏమి కావాలి? శ్రద్ధ భక్తి. శ్రద్ధ కావాలి. వింటున్నారమ్మా? తర్వాత ఇంకొక విషయం గమనించాం. ఇంకేం గమనించాం చెప్పండి? మన జీవితంలో శ్రద్ధ కావాలి. ఉంటున్నారమ్మా? శ్రద్ధగా వింటున్నారా? పిల్లల్ని అల్లరి చేయకుండా చూడండి. వాళ్ళకు కూడా శ్రద్ధ నేర్పియాలి, డిసిప్లిన్ నేర్పియాలి. ఏం చెప్తున్నా? శ్రద్ధ నేర్చుకోవాలి. ఇంకో విషయం గమనించాం. మన స్వభావం ఎట్లుండాలని మనం తెలుసుకున్నాం. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎట్లుండాలి? కృతజ్ఞత అంటే ఎవరో చెప్తున్నారు, చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండడం వేరు, కృతజ్ఞత తెలియపరచడం వేరు. థ్యాంక్ యూ చెప్పడం వేరు, థ్యాంక్ఫుల్గా ఉండడం వేరు. వింటున్నారా? థ్యాంక్స్ చెప్పి నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండకపోవచ్చు, థ్యాంక్స్ చెప్పకుండా నువ్వు థ్యాంక్ఫుల్గా ఉండవచ్చు. అర్థమవుతుంది కదమ్మా? పోయిన వారం అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పాను. థ్యాంక్స్ చెప్పిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నట్టు కాదు. అదేవిధంగా థ్యాంక్స్ చెప్పనంత మాత్రం నువ్వు కృతజ్ఞత లేనట్టు కాదు. అయితే దేవుని బిడలంగా మనం ఎట్లుండాలి అంటే కృతజ్ఞత కలిగి ఉంటూ థ్యాంక్స్ చెప్పే వాళ్ళంగా ఉండాలి. రెండు చేయాలి. హల్లెలూయా. రెండు చేయాలి. కృతజ్ఞత కలిగినప్పుడు దేవుడు కృతజ్ఞత కలిగిన స్థితిలో నువ్వు ఉంటే ఇంకా ఆశీర్వాదములు నువ్వు పొందుకునే స్థితిలో ఉంటావు. ఇజ్రాయేలీలను మనం చూసాం. ఐగుప్తు దేశం నుండి దేవుడు విడిపిస్తే ఎప్పుడు కృతజ్ఞత లేని స్థితే. ఎప్పుడు నాకు అది లేదు ఇది లేదు. ఇంటికాడైతే మంచి మంచి కూరగాయలు వండుకునే వాళ్ళం, మంచి మంచి పండ్లు తిని, ఇయే ఆలోచనలే. ఈ అరణ్యంలో దేవుడు ఇట్లా నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో అద్భుతములు చేస్తున్నప్పటికీ కూడా వాటిని మర్చిపోయి దేవునికి కృతజ్ఞత లేని స్థితిలో ఉంటున్నారు. దాన్ని బట్టి అనేక ఇబ్బందుల పాలైపోయారు. మనందరి జీవితంలో మనం కృతజ్ఞత కలిగి జీవించుదుముగాక. మనందరము శ్రద్ధ కలిగి జీవించుదుముగాక. మనందరము మనకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. చాలా షార్ట్ మెసేజ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా నింపాలి అనుకుంటున్నాడు అంటే సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో సమాధానం కలిగి ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏమనుగ్రహిస్తాడంటే సమాధానం అనుగ్రహిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ముందుకు సాగుతున్న కొలది నీ జీవితంలో సమాధానం వస్తుంది, సమాధానం కలుగుతుంది. మన హృదయంలో సమాధానం ఉంటుంది, మన మనస్సులో మన ఆత్మలో నెమ్మది సమాధానం కలుగజేస్తాడు ఆయన.
ఎందుకంటే ఆయన సమాధానకర్త యొక్క అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా. యేసు ప్రభు అనేక సార్లు వచ్చినప్పుడు ఆయన పలికేది ఏంటంటే, మీకు సమాధానం కలుగునుగాక కదా. ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఈ సంవత్సరం ఇష్టపడతా ఉన్నాడు. మన జీవితంలో ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే మన జీవిత పరిస్థితులను మనం మార్చుకునే స్థితిలో ఉండాలి. ఏ సంవత్సరంలో మనం ప్రవేశించాం? 2026వ సంవత్సరంలో ప్రవేశించాం. నీ శరీరం ఏమన్నా మారిందా? 2025లో ఉన్నలాగానే ఉన్నావా? ఏమన్నా మార్పులు అయినాయా? మార్పులు అయినాయా? కాలేదా? నీ శరీరంలో అయిందా కాలేదా అర్థం కావట్లేదు కొంతమందికి. ఏమైనా మార్పు అయ్యిందా? ఇప్పుడు నా మొహం ఏమైనా మారిందా పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి? చెప్పండి. నా మొహంలో ఏమైనా మార్పు ఉందా? మీ పక్కన వాళ్ళని చూడండి, గుర్తుపడుతున్నారా? వాళ్ళలాగానే ఉన్నారా? పోయిన సంవత్సరం చూసిన వాళ్ళేనా? మన శరీరంలో పెద్దగా మార్పులు ఏమి లేవు. నా కటింగ్ మారి ఉంటుంది, ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు. అయితే మన జీవితంలో క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ మన జీవితములు మారకుంటే క్యాలెండర్లు మారడమే, న్యూ ఇయర్ అండ్ స్టేటస్లు పెట్టుకోవడమే. అప్పుడే ఓల్డ్ ఇయర్ అయిపోయింది. ఇంకా న్యూ ఇయర్ చెప్పరు ఈ రోజు నుంచి. చెప్తున్నారా? ఫస్ట్ రోజు చెప్పారు, అయిపోయింది. సెకండ్ నుంచి ఓల్డ్ ఇయర్. మళ్ళీ ఎప్పుడు గుర్తు వస్తుంది? మళ్ళా డిసెంబర్ 30 కాగానే అబ్బా రేపు 31 అయిపోతుంది. సంవత్సరములు మారుతుంటే నీ జీవితంలో మార్పు ఉందా? నీ జీవిత పరిస్థితుల్లో మార్పు ఉందా? నీ ఆలోచన విధానంలో మార్పు ఉందా? నీ భక్తి జీవితంలో మార్పు ఉందా? నీ శ్రద్ధ జీవితంలో మార్పు ఉందా అనేది నువ్వు గమనించుకోవాలి. అప్పుడే నీ జీవితంలో మార్పు జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ మనస్సు నూతనపరచబడాలి, నీ ఆలోచన నూతనపరచబడాలి. గత సంవత్సరం లాగానే నీ జీవితము, నీ ఆలోచన, నీ పరిస్థితి ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. హల్లెలూయా. మనందరి జీవితంలో మార్చబడునుగాక. సంవత్సరములు గడుస్తున్న కొలది నీ జీవితము అభివృద్ధి పరచబడునుగాక. శ్రద్ధ జీవితంలో నువ్వు బలపడాలి, శ్రద్ధ ఉండాలి. ఈ సంవత్సరం ఏముండాలి? నీకు శ్రద్ధ ఉండాలి. మన మందిరంలో మనందరికీ ఏముండాలి? శ్రద్ధాభక్తులు ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండడం అంటే మనం కొన్ని మార్పులు చేసుకుంటేనే మన జీవితంలో మనం బాగుపడ్డమా లేదంటే బాగుపడకపోవడమా అనేది జరుగుతూ ఉంటుంది. వింటున్నారా? స్కూల్కి పోయే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళరు. కొంతమంది అదే క్లాసులు ఉంటారు. ఎవరైనా 2 క్లాసులు ఒకటేసారి 2 సంవత్సరాలు ఒక క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారా? ఉన్నా పర్వాలేదు, మరి మీరేం పెద్ద పొరపాటు కాదు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు చదవలేని స్థితిలో అదే స్థితిలో ఉంటే నీ జీవితం మారదు. కొంతమంది అదే క్లాస్ చదువుతూ ఉంటారు. నేను కూడా ఒకసారి ఏ క్లాస్ చదివినా, ఎల్కేజీనో ఏమో, నన్ను మళ్ళీ వేసినారండి. ఎల్కేజీనా అంటే చదువు రాక కాదులే, నేను స్కూల్కి పోకముందు నుంచే ఏబిసిడ్లు ఇవన్నీ చెప్పేది. ఎందుకో పరిస్థితి తొందరగా వేసినట్టున్నారు. 2:30కు ఏమో వేసేసిండ్రు. మళ్ళీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి చెందుతున్న కొలది మన స్థాయి పెరుగుతూ ఉంటుంది, మన జీవిత విధానం పెరుగుతుంటుంది, మన విశ్వాసంలో మనం అధికమవుతూ ఉండాలి. మన జీవితంలో కొన్ని మార్పులు జరగాలి. హల్లెలూయా.
ఏం మార్పులు జరగాలి? శ్రద్ధ కలిగి దేవుని దగ్గర ఉండడము అంటే ఏమి మార్చుకుంటే మనకి దీవెనకరం చెప్పండి, మీరే చెప్పండి, కొన్ని చెప్పండి, నేను కూడా చెప్తా. ఏం మార్చుకోవాలి? చెప్పాలి. నీ ప్రవర్తన మార్చుకోవాలి, ఇంకా ఆలోచన మార్చుకోవాలి, ఇంకా చెప్పాలి. ఇటు సైడ్ నుంచి ఏం సైలెంట్గా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్ సంతోషం అప్పుడే అయిపోయిందా? ఏం మార్చుకోవాలి? చెప్పాలమ్మా. నేను ఏదైనా చెప్తే అది నేను మార్చుకోవాలి నేను అనుకుంటారు ఏమో చుట్టూ వాళ్ళందరూ అనుకొని కొంతమంది చెప్పరు. చెప్పండి, ఏం మార్చుకోవాలి? మనసులో అంటే మనసు మార్చుకోవాలి. మనసులో ఏం మార్పులు జరగాలి? ఆత్మీయ జీవితం. ఇంక నాకు క్లియర్ పాయింట్స్ కావాలి. ఇవన్నీ ఎట్లుంటాయంటే డీటెయిల్గా ఉండవు. ఏం మార్చుకోవాలి ఈ సంవత్సరం? నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం మార్చుకోవాలనిపిస్తుంది నీకు? శ్రద్ధగా ఉండాలి. అదే 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 ఏంటిది శ్రద్ధగా ఉండడం అంటే? ఏం చేయాలి? దేవుని వాక్యంను ఎక్కువ చదవాలనేది ఒక మార్పు కదా. పోయిన సంవత్సరం బైబిల్ ఎప్పుడు ఓపెన్ చేసిరో కొంతమంది తెలియదు. బైబిల్ ఎక్కడుంది కూడా మర్చిపోయి ఉంటారు. ఎప్పుడో ఒకసారి బైబిల్ ముట్టుకున్న పరిస్థితి ఏమో. ఈ సంవత్సరం నువ్వు బైబిల్ ఎక్కువగా చదువు స్థితిలో ఉండాలి. మార్పు జరగాలి. ఇంకేం జరగాలి? మార్పు. నీ ప్రార్థన జీవితంలో మార్పు జరగాలి. ఇంకా వాక్యం వినాలి, చదవాలి. ఓకే. మందిరానికి టైంకి రావాలి. మీ పక్కన వాళ్ళు అడగండి, ఈరోజు టైంకి వచ్చిరేమో అని అడగండి. వచ్చిరా అంటే మీకు ఏమి లేదు, నేను చెప్తలేను, మీరే చెప్పుకుంటున్నారు. మీకేమి లేదు. శ్రద్ధ లేని జీవితాలు వద్దమ్మా, వింటున్నారా? శ్రద్ధ లేని జీవితాలు వద్దు. శ్రద్ధ కలిగి ముందుకు వెళ్దాం ఈ సంవత్సరం, వింటున్నారా? చర్చి ఎన్నింటికి స్టార్ట్ అవుతుందో అన్నింటికి అందరూ రావాలి. మందిర కార్యక్రమంలో పూర్తిగా పాల్పొందడము శ్రద్ధాభక్తుల్ని కనపరుస్తుంది. అశ్రద్ధ చేయకూడదు. హల్లెలూయా. అశ్రద్ధ చేస్తున్నావు అంటే నీ జీవితం నువ్వు మార్చుకోవాలి. ఇంకేం మార్చుకోవాలి చెప్పండి? ఇంకేం మార్చుకోవాలి? ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు? ఉపవాసం ఉంటారా? నెలకొకసారి ఉపవాసం ఉండేవాళ్ళు, నెలలో ఒక్కసారైనా ఉపవాసం ఉండేవాళ్ళు చేతులు చూపించండి. అంటే మిగతా వాళ్ళందరూ 12 నెలలు 12 నెలలకి 12 నెలలు, సరే 6 నెలలకు ఒకసారి అన్న ఉపవాసం ఉండేవాళ్ళు. అంటే 6 నెలల్లో ఒక్కసారి ఎప్పుడో ఒకసారి ఉన్నవాళ్ళు, సంవత్సరంకి ఒక్కసారి ఉపవాసం ఉండేవాళ్ళు. కొంతమంది చెప్తలేరు. నీ ఉపవాస జీవితం మార్చబడాలి. ఎందుకు అంటున్నానంటే మన జీవితం అభివృద్ధి పరచబడాలి. మనం ఎట్లున్నాం అనేది మనం పరీక్షించుకుంటేనే కొన్ని మార్పులు చేసుకోగలుగుతాం. ఉపవాసం ఉండాలి. ఎప్పుడు ఉండాలి? మనం ప్రతి సంవత్సరం కొన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం కదా. ఎప్పుడు? లెంట్ సమయంలో, లెంట్ డేస్లో మనం ఉపవాసాలు ఉంటుంటాం. అప్పుడు కొంతమంది ఉంటారు ఉపవాసాలు. లెంట్ డేస్లో ఉపవాసం ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? ఉంటున్నారు కొంతమంది. ప్రతి నెల కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు ప్రతి నెల ఉండట్లేని అన్నారు కదా, వాళ్ళందరూ ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకోండి. నెలకి ఒక్కసారన్నా ఉపవాసం ఉండడానికి ఒక తీర్మానం చేసుకోండి. ఉపవాసం లేకుండా నీ జీవితంలో బలపడవు.
ఉపవాసం ఉండి దేవునితో సమయాన్ని గడపడం నేర్చుకో. నెలలో ఒక్క రోజన్నా దేవునితో సమయాన్ని గడుపు. ఉపవాసం ఉండి ఒక్కరోజన్నా నీ కడుపు కాల్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు ప్రతి నెల ఉంటున్నావేమో, ఒక్కసారి ఉంటున్నావేమో, ప్రతి వారం ఉండడానికి చూడు. ఒక రోజు ప్రతి వారం ఉండడానికి చూడండి. మేము సాధారణంగా నేను ఆదివారము శుక్రవారం ఉపవాసం, వారంకి 2 రోజులు. మనం కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉపవాసం ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే నీ జీవితం అభివృద్ధి పరచబడుతుంది. కొన్ని నీ జీవితంలో జరగాలి అంటే ఉపవాస ప్రార్థన వల్లనే. హల్లెలూయా. కొంతమంది మందిరానికి ఎప్పుడు వస్తారు అంటే, ఏ రోజు వస్తారో తెలుసా? ఆదివారం రోజు వస్తారు కదా. మిగతా వాటికి వాళ్ళకి సంబంధం లేదు. శుక్రవారాలు, బుధవారాలు, ఆల్నైట్ ప్రార్థనలకు వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి ఏ సంబంధము? సండే క్రైస్తవులు వీళ్ళు. ఓన్లీ సండే అంటేనే అంతే. అట్లా ఉండకూడదు. నువ్వు ఒకవేళ సండే రెగ్యులర్గా వస్తున్నావేమో, ఈరోజు ఈ సంవత్సరం ఒక మార్పు చేసుకో. నెలలో కొన్ని వారాలు ఉపవాస ప్రార్థనలు నేను పాల్పొందుతాను ఒక తీర్మానం చేసుకో. స్త్రీల కూడిక ప్రతి నెల ఉంటుంది. ఒకరోజు సాయంత్రం రావడానికి నేను వస్తానని ఒక తీర్మానం చేసుకో. హల్లెలూయా. తర్వాత ఇంకేం మార్పులు చేసుకోవచ్చు. కొంతమంది చర్చికి ఎప్పుడు వస్తారంటే మొదటి ఆదివారం వస్తారు కదా. వీళ్ళు మొదటి ఆదివారాలే కనిపిస్తుంటారు బల్ల రోజు. ఆ స్థితిలో నువ్వు ఉంటే నీ జీవితంలో కొన్ని మార్పులు జరగాలి. ప్రతి ఆదివారం మందిరంలో కనిపించాలనే ఒక తీర్మానం చేసుకో. హల్లెలూయా. అదేవిధంగా పరిచర్యలో వాడబడాలనే ఒక తీర్మానం చేసుకో. దేవుని మందిరంలో నేను ఏదైనా పనిలో వాడబడాలి, దేవుని పరిచర్య కొరకు నేను ముందుండాలి అని ఒక ఆలోచన చేయి. అదేవిధంగా దేవునికి చెందినవి దేవునికి ఇవ్వాలని ఒక తీర్మానం చేసుకో. కొంతమంది ఇవ్వరు దేవునికి. దశంభాగాలు, ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలాలు ఇవేవి ఉండవు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావు, ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో. నేను కొన్ని మార్పులు చేసుకుంటా ప్రభువా అని దేవుని దగ్గరికి వస్తే నీ జీవితం మార్పు చెందుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం అభివృద్ధి చెందాలి. మీరందరూ మంచిగా ఉండాలనే నేను కొన్నిసార్లు మీకు కొంచెం ఇష్టం లేని విషయాలు అడుగుతున్నా, కానీ నా ఉద్దేశం ఏంటి అంటే కొన్ని మీ జీవితంలో మార్పులు జరగాలి. అప్పుడే మీ జీవితంలో అభివృద్ధి చెందుతాయి. అప్పుడే దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం. హల్లెలూయా. నీ మాటలు మార్చబడాలి. కొంతమందికి మాటలు లాస్ట్ ఇయర్ ఎంతోమంది తిట్టినవేమో, నోరు తెరిస్తే ఏం మాటలు వస్తాయి? ఏం మాటలు వస్తాయి చెప్పండి? చెడ్డ మాటలు అన్నీ క్లోజ్ అయిపోవాలి. బూతులు క్లోజ్ అయిపోవాలి. కొంతమందికి ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని కూడా తిడతారు. గలీజ్ మాటలు. మళ్ళీ అయ్యగారు ముందు, అయ్యగారు మంచిగా ఉన్నారు, అయ్యగారు ఈమె ఎట్ట మాట్లాడుతుంది అని డౌట్ వస్తుంది నాకు. నేను వినం కదా, అయ్యగారు వాళ్ళు వినరు కదా. మా ముందు మాట్లాడతారా? మాట్లాడరు కదా. అరే వీళ్ళకి మంచి మంచి మాటలు అనుకుంటాం. నీ మాటల వల్లనే పోయిన సంవత్సరం అని ఇబ్బందులు తెచ్చుకున్నామేమో. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నేను ఈ సంవత్సరం చెడ్డ మాటలు మాట్లాడను. దేవుని వాక్యంలో మనం చూస్తాం, బూతులు చెడ్డ మాటలు మాట్లాడొద్దని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇంత ఈ పోయిన సంవత్సరం ఊకంటే కోప్పడేవాడివేమో. ముక్కోపిలతోటి జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యంలో ఉంది. సామెతల గ్రంథంలోనే ఉంటుంది. ముక్కోపి అంటే ఏంది? కోపం ఎక్కడ ఉంటుంది? ముక్కు మీద కోపం ఉండేటోళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అట్లా నీ పరిస్థితి ఉంటే నిన్ను నువ్వు మార్చుకో. చిన్నవాటికి
కోపం రాకూడదు. అది ఎక్కడ ఉందో ఒక మాట ఉంటుంది, చూస్తారా? ఎవరైనా సెర్చ్ చేయగలిగిన వారు, సామెతల గ్రంథంలోనే ఉంటుంది. సామెతల గ్రంథమా? సామెతల గ్రంథమేనా? సామెతల గ్రంథము 14, అదేనా? సామెతలు 14, 20. ఆ, 29 చూడండి. త్వరగా కోపడువారు. మీరు చదవండి అమ్మా, నువ్వు దర్శించి చదవమ్మా. అదోకే. ఇందాకేదో ఇంకోటి చదివినారు కదా, 21 ఏముంది? సరే, 29 చదవండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. వింటున్నారా? దీర్ఘశాంతము గలవాడు మహావివేకంట. దీర్ఘశాంతం అంటే ఏంటి? శాంతంగా, దీర్ఘశాంతంగా ఉండేవాడు మహావివేకి. ఈయన కోపమే రాదనుకో, నువ్వు అట్లా అనుకుంటున్నావేమో. కోపం రావట్లేదు, కోపాన్ని అదుపులో ఉంచుకుంటున్నాడంటే అతను మహావివేకి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ముక్కోపి మూఢత్వమును బహుమానంగా పొందుతారంట. వీళ్ళకి బహుమానం ఉంది. ఏంటిది? మూఢత్వం. ఇంగ్లీష్లో ఏముందంటే, బట్ హీ దట్ ఈస్ హేస్టీ ఆఫ్ స్పిరిట్ ఎగ్జాల్టెత్ ఫాలీ. చూడండి, అది ఇంకొక వర్షన్లో చూడండి, 29వ అధ్యాయం, సామెతలు 14:29. అదే వర్షన్ మారమంట. ఇంగ్లీష్లో ఏముందంటే, దోస్ విత్ అ హేస్టీ టెంపర్ విల్ మేక్ మిస్టేక్స్ అంట. వింటున్నారా? అంటే ఏంటంటే, ముక్కోపులు ఏం చేస్తారంటే తప్పులు చేస్తారంట, మిస్టేక్స్ చేస్తారు. ఇంకొక వర్షన్లో అయితే, బట్ హీ హూ ఈస్ ఇంపల్సివ్ ఎగ్జాల్టెడ్ ఫాలీ, అ క్విక్ టెంపర్డ్ పర్సన్ స్టాక్ పైల్స్ స్టూపిడిటీ. ఏంటంట? స్టూపిడిటీ అంటే ఏంది? పిల్లలు స్కూల్లో కొన్నిసార్లు టీచర్లు ఏం తిడతారు? అరే స్టూపిడిటీ రా అంటారు. పిలిచిరు ఎవరినైనా? స్టూపిడ్ అంటే ఆలోచన లేని వాళ్ళని. ముక్కోపి ఏ విధంగా ప్రవర్తిస్తాడంటే, ఒక ఆలోచన లేని వ్యక్తిలాగా ప్రవర్తిస్తాడంట. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. స్తోత్రం, హల్లెలూయా. మనమందరం వివేకము కలిగి, మహావివేకము కలిగి, దీర్ఘశాంతం కలిగి ముందుకు సాగుదుము గాక. హల్లెలూయా. ఒకవేళ అలాంటి స్థితి ఉందేమో, చీటికి మాటికి కోపడుతున్నావు, ఈ సంవత్సరం మహావివేకగా నువ్వు ఎందుకు మారకూడదు? అవునా కదా? నేను చూసినప్పుడు మహావివేక్ అనుకోవాలి. హల్లెలూయా. మన జీవిత పరిస్థితులు మార్చబడాలి, మన ఆలోచన మారాలి, దేవుని మందిరం అంటే ఆసక్తి పెరగాలి, దేవుని కార్యములంటే ఆసక్తి పెరగాలి. హల్లెలూయా. నీ శ్రద్ధ జీవితం బలపరచబడాలి. శ్రద్ధ కేవలం దేవుని మందిరంలోనే కాదమ్మా, ఈ లోక సంబంధంగా నువ్వు జీవిస్తున్న విధానంలో కూడా నువ్వు శ్రద్ధ కలిగి జీవించడం దీవెనకరం. అయ్యగారు శ్రద్ధ అంటుండు, చర్చికి శ్రద్ధగా వస్తా, ఇక బయట నా ఇష్టం అనుకోకండి. బయట కూడా నీ ప్రవర్తన మార్చుకోండి. నువ్వు ఈ మందిరంలో నేర్చుకుంటున్నవి కేవలం మందిరంలో ఉపయోగించడానికి కాదు,
నీ జీవిత పయనంలో నువ్వు బయట కూడా జీవించే ప్రవర్తన, నీ ఆలోచన అంతా కూడా మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు ఇక్కడ జీవిస్తున్న విధానమును బయట అనేకులకు కనపరిచే స్థితిలో ఉండాలి. కొంతమంది చర్చిలోనే మంచి మాటలు, బయటికి వెళ్తే అది చర్చిలో మంచి జీవితం, బయటికి వెళ్తే ఈ లోక సంబంధమైన జీవితం. అట్లా ఉండకూడదు. దేవుని వాక్యం మన జీవితములను సరిచేస్తూ ఉంటుంది. మనం నేర్చుకుంటూనే మన జీవితంలో అలవర్చుకొని మనం జీవించినప్పుడు మనం దీవించబడతాం. హల్లెలూయా. ఈ లోకంలో అనేక ఆలోచనలు ఉంటాయి. నూతన సంవత్సరం రాగానే అనేకులకు అనేక ఆలోచనలు ఉంటాయి. ఈ సంవత్సరం అది సాధించాలి, ఇది ఏమన్నా ఉన్నాయమ్మా? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? ఈ సంవత్సరము నేను ఇది చేయాలనుకుంటున్నాను అన్నవాళ్ళు చేతులు చూపించండి. ఇంకా ఆలోచనలు ఏం చేయలేదన్నవారు చేతులు చూపించండి. ఈ సంవత్సరం ఏం చేయాలో నేను ఇంకా ఆలోచన చేయలేదన్న వాళ్ళు చేతులు చూపించండి. ఎత్తాలి. ఇందాక ఎత్తని వాళ్ళు ఎత్తండి. ఈ సంవత్సరం ఇంకా ఆలోచనలు చేయలే కదా, ఆలోచన చేయండి. వింటున్నారా? నేను 2-3 రోజుల ముందు, జనవరి 1 తర్వాత అనుకుంటా, నా పాస్టర్ జూడ్కి మెసేజ్ చేసిన, హ్యాపీ న్యూ ఇయర్ పాస్టర్ అని మెసేజ్ చేసినప్పుడు ఆయన నాకు గ్రీటింగ్స్ చెప్పి ఒక ప్రశ్న అడిగాడు. ఈ సంవత్సరము నీ మందిరం పట్ల విజన్ ఏంటి అని అడిగాడు. ఏంటి అంటే ఈ సంవత్సరం నీ మందిరంలో ఏం జరగాలనుకుంటున్నావు అని అడిగాడు. నేనేమనుకుంటున్నానో ఆయనకి పంపించాను కొన్ని విషయాలు. ఎందుకు నేను పంపించగలిగానంటే, ఈ సంవత్సరం కొన్ని ఉద్దేశాలు కలిగి నేను ముందుకెళ్తున్నా. అది చర్చి గురించి, అదేవిధంగా నా పర్సనల్ జీవితంలో కొన్ని ఉద్దేశాలు నేను కలిగి ఉన్నా. ఈ సంవత్సరం కొన్ని ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా అనేవి కొన్ని ఆలోచనలు నేను చేసుకున్నా. ఆలోచన చేయాలి. ఈ సంవత్సరం కొన్ని లాంగ్ టర్మ్ విజన్స్ ఉండాలి. ఈ సంవత్సరం ఈ 12 నెలల్లో నేను ఏం చేయగలగాలి అనే ఒక ఆలోచన ఉండాలి. కొన్నిసార్లు ఈ వారంలో, ఈ నెలలో కొన్ని ఆలోచనలు పెట్టుకోవాలి. కొంతమందికి ఏం ఆలోచనలు నడుస్తూ ఉంటాయి రోజులు. ఇట్లా జీవించకూడదు. హల్లెలూయా. మనం అందరం ఆలోచన కలిగి కొన్ని ఆలోచనలు చేయాలి. ఈ సంవత్సరం నా జీవితంలో నేను ఇది సాధించాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి అనే ఆలోచనలు నువ్వు చేయగలగాలి. దేవుడు మనతో ఎలా మాట్లాడుతుంటాడు అంటే ఆలోచనల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే దేవుని వాక్యంలో చూస్తాం, హీ దట్ డిజైర్స్ ద ఆఫీస్ ఆఫ్ అ బిషప్, హీ డిజైర్స్ గుడ్ థింగ్. అంటే అధ్యక్ష పదవిని ఆపేక్షించువాడు దొడ్డ పనిని ఆపేక్షించినట్టు. అంటే అధ్యక్షత పదవి, ఇంగ్లీష్లో అయితే బిషప్ అని ఉంది. అంటే ఏదైనా ఒక అధ్యక్షునిగా అంటే ఒక లీడర్గా నువ్వు మార్చబడాలనే ఆలోచన మంచిదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే దేవుడు అనేక సార్లు నీ ఆలోచనల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. వింటున్నారమ్మా? దేవుడు ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాడు. దేవుని వాక్యం వింటుంటే నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాక్యం విన్నప్పుడు ఎంతమందికి కొన్ని ఆలోచనలు కలుగుతుంటాయి? కలిగినాయా? కొంతమంది కలుగుతాయి, కానీ కలిగిన వాటిని ఈయన్నే మళ్ళీ ఇక్కడనే ఇసిపెట్టి మళ్ళీ ఎంటీ చేసుకుంటారు. ఇదంతా ఖాళీ చేసుకొని మళ్ళీ ఖాళీ టెంకాయ వేసుకొని ఇంటికి పోతారు. మనం అందరం నింపబడి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆలోచనలను సీరియస్గా తీసుకోవాలి. దేవుడు ఆలోచనల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు అనేక రీతులుగా. హల్లెలూయా. ఆలోచన చేయాలి, దాని గురించి ప్రార్థన చేసి మంచి కొన్ని వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా నీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావేమో, మంచి ఉద్యోగ ప్రయత్నాల గురించి ఆలోచించు. కొంతమంది ఉద్యోగాలు దేనికోసం చేస్తారు చెప్పండి? చాలా వరకు, కొంతమంది కాదు. ఉద్యోగాలు ఎందుకు చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఎందుకు చేస్తారు?
అమ్మ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా, ఉద్యోగాలు ఎందుకు చేస్తారు? చేస్తలేరమ్మా? ఏం పనులు చేస్తలేరా? పనులు ఎందుకు చేస్తారు? చెప్పాలి క్లియర్గా. ఒక్కరు కూడా చెప్తలేరు ఏంది? ఎందుకు పనులు చేస్తారు? డబ్బుల కోసం. హల్లెలూయా. డబ్బుల కోసం పని చేస్తుంటారు కదా. దేవుని నమ్మిన మనము డబ్బుల కొరకు పనులు చేయాలా? చెప్పండి. ఏ పని చేసినా కానీ డబ్బుల గురించే చేస్తున్నాం, కానీ నీ ముఖ్య ఉద్దేశం డబ్బులు అయి ఉండొద్దు. వింటున్నారా? నీకు ఇష్టమైన పని చేయడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఆలోచనలు దేవుడు తీసుకొస్తాడు. కొంతమందికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు. ఆ పని ఇష్టమే ఉండదు వాళ్ళకి. కొంతమందికి ఏ పని ఇష్టం ఉండదు, అది వేరే బ్యాచ్. కానీ కొంతమంది మాత్రం ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? నెల తిరిగేసరికి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఇట్లా జీవిస్తుంటే ఎప్పటికీ అది నీకు దీవెనకరంగా ఉండదు. నీలో మనశ్శాంతి ఉండదు. ఏదో ఎందుకు చేస్తున్నావా ఏంది అనే ఒక వైఖరితోడే చేస్తున్నావు. నువ్వు సంతోషం ఉండదు నీ జీవితంలో. డబ్బులు వస్తున్నాయి, నెమ్మది ఉండదు. కాబట్టి నీకు ఏమి ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఆలోచన చేయాలి. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లలు కూడా మనం వాళ్ళకి ఏమి ఇష్టం అనేది తెలుసుకునే స్థితిలో ఉండాలి. కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచే నువ్వు డాక్టర్ కావాలి. వానికి డాక్టర్ అంటేనే ఇష్టం ఉండదు. బయాలజీ అంటే వారికి ఇంట్రెస్టే ఉండదు. వీళ్ళు మాత్రం ఏం చేస్తారు? నువ్వు డాక్టర్ కావాలి. అరే నువ్వేమన్నా అయితే వాడిని అడుగుతారా? నువ్వు అది కావాలి ఇది కావాలి నీళ్ళే. ఎందుకు చెప్తున్నాను అంటే అందరికీ ఒకే రంగంలో ఒకే ప్లేస్లో టాలెంట్స్ ఉండవు. వింటున్నారా? నేను స్కూల్లో ఉంటున్నప్పుడు నాకు బయాలజీ ఎక్కువ ఇష్టం. హల్లెలూయా. అంటే బయాలజీ మరి ఇంజనీరింగ్ ఏం చేసిరు అనుకోకండి, కానీ అంటే నేను డాక్టర్ అవ్వాలనే ఆలోచన ఏం లేదు, కానీ కొన్ని ఇష్టాలు మనకు ఉంటుంటాయి. ఇప్పటికి కూడా నేను బయాలజీకి సంబంధించి ఏవైనా సైన్స్కి సంబంధించినవి ఉంటే నాకు ఇష్టం. అవి ఆ టాపిక్స్ అనేవి తెలుసుకోవడం ఇష్టం. హల్లెలూయా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంటుంది. కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటుంది తెలుసా? మ్యాథ్స్ చేయడం, లెక్కలు చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇంకేమి ఇష్టం ఉంటుంది చెప్పండి? లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏదైనా వ్యాపారం ఆలోచన ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనలు మనం తెలుసుకునే స్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు నాకు ఒక్కసారి కూడా గుర్తులేదు. ఒక్కసారి కూడా నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు ఏమో మరి తెలియక ఎప్పుడైనా మర్చిపోయినో నాకు తెలియదు, కానీ వచ్చినట్టు నాకైతే గుర్తులేదు. ఒకసారి థర్డ్ ర్యాంక్ ఏం వచ్చిన, ఫస్ట్ సెకండ్ థర్డ్కి బ్యాడ్జ్లు ఇస్తారు మా స్కూల్లో. ఫస్ట్ ఇన్ క్లాస్, సెకండ్ ఇన్ క్లాస్, థర్డ్ ఇన్ క్లాస్. ఒకసారి థర్డ్ ఇన్ క్లాస్ పెట్టుకున్నట్టు గుర్తు. కానీ ఒకసారి కాంపిటీషన్స్ అవుతుంటాయి. డ్రాయింగ్ కాంపిటీషను, ఎస్ఏ కాంపిటీషను, ఇంకేమైనాయి. ఒక్కసారి నాకు 3 ఫస్టులు వచ్చినాయి. డ్రాయింగ్లో ఫస్టు, ఎస్ఏ రైటింగ్లో ఫస్టు, ఇంకొకటి ఏదో గుర్తులేదు నాకు. గేమ్స్లో గ్రూప్లో ఆడుతుండేవాడిని, కబడ్డీ అవి ఇవి. కానీ ఫస్ట్ వచ్చిన. ఎట్లా వచ్చినా, ఎందుకు వచ్చిన అంటే నాకు కలిగిన టాలెంటు నేను ఉపయోగించినప్పుడు నాకు అది ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చింది. నేను స్టడీస్లో ఫస్ట్ లేకపోవచ్చు, కానీ డ్రాయింగ్లో మా క్లాస్లో ఎవరు ఫస్ట్ అంటే నేనే. ఎస్ఏ రైటింగ్ అంటే ఏదైనా టాపిక్ ఇస్తుంటారు పిల్లలకి, దాని గురించి రాయమని చెప్తారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన. వాటర్ గురించి ఇచ్చారు మాకు అప్పుడు, ఇప్పటికి కూడా గుర్తుంది నాకు. వాటర్ అనే టాపిక్ ఇస్తే నేను దాని గురించి రీసెర్చ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి రాసి వచ్చిన. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా మన పిల్లల జీవితంలో కొన్ని టాలెంట్స్ ఉంటుంటాయి, వాటిని అభివృద్ధి పరచాలి. హల్లెలూయా.
వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఇష్టపడుతున్నారో దాన్ని మనం ప్రోత్సహించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది పెయింటింగ్లు వేసి లక్షలు సంపాదించే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? ఉన్నారు. కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది కంటెంట్ రైటర్స్ ఉంటారు తెలుసా? కంటెంట్ క్రియేటర్స్ కాదు, కంటెంట్ రైటర్స్ కూడా డిమాండ్. ఇప్పుడు ఒక టాపిక్ ఇస్తే నువ్వు దాని గురించి రాయగలిగితే నీకు డిమాండు, మంచిగా రాయగలిగితే. అంటే అన్నిటికీ కూడా విలువ అనేది ఉంటుంది. నీకు ఇష్టమైనది ఏదో తెలుసుకొని ప్రార్థన చేస్తూ దానిలో ముందుకు వెళ్ళడం నీకు దీవెన. స్తోత్రం, హల్లెలూయా. అది ఆలోచనలో పెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మీరు చేస్తున్న పని వెంటనే ఒకవేళ ఇష్టం లేనిది అయితే ఇంకా రేపటి నుంచి వెళ్ళను అయ్యగారు, ఇది కాదు. మళ్ళీ నెల గడవాలి కాబట్టి ఆలోచన చేయండి. కానీ మీ ఆలోచన ఏ విధంగా వెళ్తుండాలి అంటే, నాకు ఈ పని ఇష్టంగా ఉంటుందా, ఈ పని ద్వారా నేను దీవించబడుతున్నానా అనేది ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, నువ్వు చేస్తున్న పనిని ఇష్టపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు చేస్తున్న పనిని ఇష్టపడి చేయడం నేర్చుకోవాలి. చేస్తున్న పనిని కష్టపడి చేయడం కాదు. ఇష్టపడి చేసినప్పుడు కష్టపడినా కానీ అది శ్రమగా అనిపించదు. మనం చేస్తున్న పనిలో దీవించబడినట్లుగా మన స్వభావం ఉండునుగాక. డబ్బుల గురించే నువ్వు పరుగు పెడుతున్నట్లయితే నీ ప్రవర్తన ఏస్తున్నావులో మార్చబడునుగాక. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. బద్ధకంగా పనిచేస్తే ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చేస్తారు, వీళ్ళు పని చేస్తారు, కానీ ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారమ్మా? ఇష్టం లేనట్టు. బద్ధకం అంటే నీరసంగా ఏదో, అసలు వీళ్ళకి ఇంత పని, వాళ్ళు ఏదో పెద్ద కొండ మోస్తున్నట్టు వాళ్ళ మొహాల్లో తెలుస్తుంది. బద్ధకంగా చేస్తే ఏమవుతారంట? దరిద్రులు అవుతారంట. ఎంతమందికి దరిద్రులు కావాలని ఉంది? దరిద్రులు కాకుండా మనం జీవించుదుముగాక. కానీ బద్ధకంగా జీవిస్తే ఆమెనంటే సరిపోదు, నీ బద్ధకాన్ని వదిలేయాలి. బద్ధకంగా జీవిస్తే దారిద్ర్యత వస్తుందమ్మా, ఎత్తుకుంటూ వస్తుంది, మీ ఇంటి అడ్రస్కి వస్తుంది. పో అన్నా కానీ మీ ఇంట్లో దూరుతుంది. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. తర్వాత చదవండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఎంతమంది ఐశ్వర్యవంతులు కావాలని ఉంది? చూసిరా ఎంతమంది ఉన్నారో. మీ అందరూ యేసు నామములో ఐశ్వర్యవంతులుగా మార్చబడుదురుగాక. ఐశ్వర్యం అంటే ధనం ఎప్పుడు వస్తుంది? శ్రద్ధ కలిగి పనిచేస్తే. నీ జీవితంలో శ్రద్ధ ఉంటే నీ జీవితంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నతమైన స్థితిలో నిలబడతావు. శ్రద్ధ ఉండాలి. చేసే చిన్న పైన అయినా నువ్వు ఎట్లా చేయాలంటే శ్రద్ధగా చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆసక్తితో నమ్మకంగా నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో దీవెనలు పొందుతావు. యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన పనిలో మనము ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది పనిలో కూడా అవి ఇవి మోసాలు అవి ఇవి చేస్తూ ఉంటారు కదా. మోసాలు చేసినప్పుడు ఏమవుతుందంటే నీ జీవితము భయాందోళనకి గురవుతూ ఉంటుంది. మోసం చేసి జీవిస్తున్న వాళ్ళకి నెమ్మది ఉండదు తెలుసా. కొందరు ధనవంతులకి నెమ్మది ఉండదు. ఎందుకు? అక్రమంగా సంపాదించినప్పుడు నిద్ర పట్టదు. అదే ఏమి లేని ఆ రోజుకి కూడున్న వాళ్ళని చూడండి, హ్యాపీగా కాలు చేతులు చాపుకొని, ఏ టెన్షన్ లేదు వాళ్ళకి, హాయిగా నిద్రపోతారు. కొంతమందికి నిద్ర పట్టదు. మన జీవితం మార్చుకోవాలి.
కొంతమంది దేవుని నమ్మి కూడా ఇంకా ఈ లోక సంబంధమైన అక్రమాల్లో జీవిస్తూ ఉంటారు. మన జీవితాలు మార్చుకోవాలి. దేవుని నమ్మకముందు ఒక విధంగా ఉన్నావేమో, దేవుని నమ్మిన తర్వాత నీతి నిజాయితీని నువ్వు కలిగి జీవించడానికి ప్రయాసపడాలి. మొదట నా రాజ్యమును నీతిని వెతకాలి, నీతిమంతునిగా జీవించాలి. నీతిమంతునిగా జీవిస్తున్నప్పుడు నీకు శ్రమలు రావా? చెప్పండి. శ్రమలు వస్తాయి. నీతిమంతుడిగా జీవిస్తే నీకు ఏ ఇబ్బంది రాదు అని నేను చెప్పట్లేను. కానీ నువ్వు నీతిని బట్టి ఏమైనా ఇబ్బందులు పొందితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అవినీతిగా ప్రవర్తిస్తే నీ జీవితంలో కొన్ని సులువుగా పొందుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఎంత సులువుగా వచ్చాయో అంతే సులువుగా అవి వెళ్ళిపోతాయి. నీ జీవితంలో ఇంక ఇబ్బందులు కలగజేసి వెళ్తాయి. హల్లెలూయా. కాబట్టి మనం డబ్బు వెనక పరిగెత్తొద్దు. నీకు ఇష్టమైనది నువ్వు మనస్ఫూర్తిగా చేస్తుంటే, శ్రద్ధగా చేస్తే డబ్బులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండాలి. కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏమైనా స్కిల్స్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి ఏం స్కిల్స్ ఉంటాయి చెప్పండి? ఆటలు. కొంతమంది మంచి గేమ్స్ ఆడుతుంటారు. పిల్లల్ని అరే నువ్వేం ఆట ఆడకరా అంటారు. నువ్వేంద్ర ఆటలు ఆడేది, చదువుకో ఫస్ట్. అట్లా ఉండకూడదు. పిల్లలు ఆడుతుంటే వాళ్ళని అవి కూడా దీవెనకరమే. మొన్న రీసెంట్గా వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళల్లో ఎవరు? జమైమా రాడ్రిగ్స్ గొప్ప ప్లేయర్గా గుర్తింపు పొందలేదా? ఆమె చేయబట్టే క్రికెట్ ఫైనల్స్కి వెళ్ళింది, వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళింది ఇండియా. ఒక్క ఆమె వలన మ్యాచ్ అంతా మారిపోయింది. అది నువ్వు నేను అనుకుంటే సరి, దేశం అంతా అంటున్న మాటే అది. అంత గొప్పగా ఆడింది. వాళ్ళ నాన్న పాస్టర్ అంట. దేవుని పరిచయలో వాడబడుతున్న వాళ్ళు. దేవుడు అంటే నమ్మకం. చదువుకుంటూ అదేవిధంగా స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడం వలన ఇప్పుడు దేశాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే ఒక వ్యక్తిగా మార్చబడింది. హల్లెలూయా. ఒకవేళ ఏమైనా స్పోర్ట్స్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఆడండి, పిల్లలు ఆడాలి. హల్లెలూయా. కొంతమందికి చాలా రకాలైన స్పోర్ట్స్ ఇష్టం ఉంటుంది. పిల్లల్ని కొంచెం అల్లరి చేయనీయకండమ్మా. స్పోర్ట్స్ ఇంకేముంటాయి? ఆర్టిస్టులు. కొంతమందికి ఆర్ట్స్ వేయడము మంచి టాలెంట్ ఉంటుంది. ఇంకేం టాలెంట్స్ ఉంటాయి చెప్పండి? సింగింగ్, మంచిగా పాటలు పాడడం. లోకం కొరకు పాడకండి, దేవుని కొరకు పాడడంలో బలపడండి. దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఇంకా డ్యాన్సు, ఇంకా దేవుని కొరకు నాట్యం వేయండి, కుకింగు. ఇవి నీకున్న టాలెంట్ని ఉపయోగించుకొని సంపాదించడానికి కూడా ప్రయత్నం చేయాలి. వింటున్నారా? నీ టాలెంట్ని నీకు ఇన్కమ్ సోర్స్గా నువ్వు మార్చుకునే ఆలోచన చేయాలి. అలాంటి స్థితిలో మన అందరినీ దేవుడు నిలబెట్టును గాక. ఆలోచన చేయాలి. వంటలు చేయగలిగిన వాళ్ళు వంటల మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొంతమంది వంట వండితే మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఒకసారి తిన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మళ్ళీ ఇంకొకసారి నేను వండడానికి పిలిచే అవకాశం చాలా వరకు ఉంటుంది. నువ్వు శ్రద్ధగా మంచిగా చేయగలిగితే నీకున్న టాలెంట్ని. ఇంకా చాలా టాలెంట్స్ ఉంటుంటాయి కదా. అట్లా టాలెంట్స్ని కాన్సన్ట్రేట్ చేసుకోండి. మీకు ఇష్టమైన పనిని ఇష్టముతో శ్రద్ధతో చేయండి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నిజాయితీగా ఉంటున్నందుకు నీ ఉద్యోగం పోయిందేమో, నువ్వు నిజాయితీగా ఉంటున్నందుకు ఏదైనా ఇబ్బందులు వచ్చాయేమో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించి నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడు నిలబెడతాడు. అయ్యగారు నేనంటే దేవుణ్ణి నమ్ముకున్నా, మా లీడరు, మా ఆఫీస్లో మా బాస్ దేవుణ్ణి నమ్ముకోలే కదా, ఎట్ట జరుగుతుంది? నీకు అవన్నీ అవసరం లేదు. హల్లెలూయా. నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను హెచ్చించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. యోసేపు జీవితంలో మనం చూస్తాం. యోసేపు దేవుని నమ్మిన బిడ్డ. కానీ ఫరో, ఆయన మీద అధికారంలో ఉన్న ఫరో దేవుని నమ్మాడా? నమ్మలే.
యోసేపు నీతిగా జీవించడానికి ప్రయత్నం చేశాడు. ఎవరి భార్య? పోతిఫర్ యొక్క భార్య ఏం చేసింది? ఈయన మీద అపనింద తీసుకొచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితి. ఆయన క్యారెక్టర్ని చెడ్డ వ్యక్తిగా చూపించింది. ఎవరు? ఆ పోతిఫర్ భార్య. ఆమె ఇష్టపడి ఆమెకు లొంగకపోయేసరికి నన్ను బలవంతం చేశాడని ఆయన మీద రివర్స్ చేసేసరికి ఏం చేయాలో అర్థం కాలే. జైలు వేసినారు తీసుకొని పోయి. వాస్తవాలు అవాస్తవాలు కూడా చూసే పని కూడా లేదు. ఆయన నిజంగా ఏమైనా చేసిండా? ఈ రోజుల్లో లేదు, ఆ రోజులలో ఏముందిగా. భయంకరమైన పరిస్థితి. దేవుని కొరకు బలంగా దేవుని దృష్టిలో మంచిగా నిలబడ్డందుకు జైలు పాలైనాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడమ్మా. నువ్వు నీతిగా నిలబడుతున్నప్పుడు అనేకులు నీ గురించి ఎన్నో మాట్లాడుకోవచ్చు. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నువ్వు తప్పుడు వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఒకరోజు దేవుడిని నిలబెడతాడు. హల్లెలూయా. విడిపించిన దేవుడు యోసేపును విడిపించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఇంతకుముందు ఎవరైతే ఏలం చేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఎవరి కింద ఉన్నారో తెలుసా? యోసేపు కింద ఉన్నాడు. యోసేపు పైన అధికారి ఎవరు అంటే మళ్ళీ దేవుణ్ణి నమ్మని వ్యక్తే. కానీ ఆయన ఏం గుర్తించాడు అంటే యోసేపు చేస్తున్న ప్రతి పని కూడా దీవెనకరంగా మార్చబడుతుంది, ప్రాస్పరస్గా ఉంది అది. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని వేరే వాళ్ళు గమనించే స్థితిలో ఉంటారు. హల్లెలూయా. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి వేరే వాళ్ళు గమనిస్తారు, ఈ వ్యక్తితో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ వ్యక్తికి దేవుడు తోడుగున్నాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాడనే స్థితిలో నీ జీవితం ఉంటుంది. నువ్వు ఏ పని ప్రారంభిస్తే ఆ పనిలో దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. అదే మనం చూస్తాం. యోసేపు గాడ్ ప్రాస్పర్డ్ ఎవ్రీథింగ్ దట్ జోసెఫ్ టచ్డ్. ఆయన ఏది ప్రారంభిస్తే దేవుడు దాన్ని దీవెనకరంగా మారుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా అలాంటి దీవెన కావాలి కదా. నువ్వేదైనా వ్యాపారం ప్రారంభిస్తే అది అభివృద్ధి పరచబడాలి. దానికి దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతలు 28:22. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఏందంట? చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించ ఆతురపడును అని దేవుని వాక్యంలో. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? హీ దట్ హేస్టెడ్ టు బి రిచ్ హ్యాత్ అన్ ఈవిల్ ఐ. రివర్స్ ఉంది. రివర్స్ అంటే చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించాలనుకోవడం కాదు, ఆస్తి సంపాదించాలనుకున్నవాడే చెడు దృష్టి గలవాడు. వింటున్నారా? అంటే ఆస్తి సంపాదించడం కాదు. హేస్ట్ అంటే ఏంటంటే తొందరగా చూసినరా? ఆత్రం స్తోత్రం ఆమెనంటారు చూడు. కొంతమంది ప్రార్థన చేయమంటే ఒక ఆమె ఎట్లే అన్నదంట, ఆకలి అవుతుందంట, అయ్యగారు ప్రార్థన చేయమంటే అయ్యగారు ఆత్రం స్తోత్రం ఆమెనన్నదంట. 3 మాటలు. తొందర తినాలి కదా. ఆత్రం అంటే ఏంది? తొందరపాటు. స్తోత్రం, దేవునికి స్తోత్రం, ఆమెన్. ఇట్లుంటాయి కొంతమంది పనులు. ఏదైనా పని అప్ప చెప్తే తొందరగా చేసేయాలి. ఇది కాదు కావాల్సింది. ఆస్తి సంపాదించడానికి ఆతురపడువాడు చెడు దృష్టి గలవాడు. నీ దృష్టి ఏముంది ఈ సంవత్సరం? ఆస్తి సంపాదించాలని ఉందా? మీ పక్కన వాళ్ళని అడగండి. ఆస్తి సంపాదించడం తప్పు కాదమ్మా. ఆస్తి ఎట్లా సంపాదించడం తప్పు అంటే ఆతురపడి ఏదేదో ఆస్తి సంపాదించడానికి వేరే వాళ్ళ ఇల్లులు కూలవడము, వేరే వాళ్ళ బ్రతుకులు బజార్లకు తీసుకురావడము, ఇంకేముంటాయి, మోసం చేయడము, తప్పు మార్గంలో వెళ్ళడం, ఇట్లా చేసుకున్నావు అంటే అది ఇబ్బంది. అది నీ జీవితంలో ఇబ్బందిని, నష్టమును, కష్టమును తీసుకొస్తూ ఉంటుంది. కొంతమందికి డబ్బులు ఇస్తాను, అది ఏ రోజైనా వెళ్తారు.
ఆ? ఏ పనైనా చేస్తారు, మంచిదే, పనులు చేయడం తప్పు కాదు, కానీ డబ్బు కోసమే నువ్వు జీవిస్తున్నట్లయితే ప్రయోజనం లేదు. ఆస్తి సంపాదనే నీ లక్ష్యం అయితే నీ జీవితం ముందుకు వెళ్ళదు. హల్లెలూయా. మనమందరము దేవుని వైపుకు చూస్తూ ముందుకు సాగుదాము గాక. దేవుని రాజ్యంలో నువ్వు సంపాదించాలి. మొదట దేవుని రాజ్యాన్ని వెతికే స్థితిలో ఉండాలి. మళ్ళీ చదవండి, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, కానీ ఏం జరుగుతుందంట తెలుసా వాళ్ళలో? తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. వీళ్ళకి తెలియదు. ఏం తెలియదు? దరిద్రం వస్తుందని తెలియదు. వీళ్ళు ఏం ఆస్తి సంపాదిస్తున్నాం అనుకుంటారు. వాళ్ళకేం వస్తుంది? తెలియకుండానే ఏమొస్తుంది? మెల్లగా అపవాది దరిద్రం తీసుకొస్తా ఉన్నాడు. ఒక విధంగా అపవాది తీసుకురావడం కాదు, నువ్వు చేస్తున్న పనుల వల్ల నువ్వే తెచ్చుకుంటున్నావు. కొన్నిసార్లు అన్నిటికీ సాతాను అనడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని మనమే చేసుకొని మళ్ళీ ఏందో అయ్యగారు సాతాను శోధన అనుకుంటా, ఇది దురాత్మల కార్యాలు జరుగుతున్నాయి. ఆ దురాత్మ నీ మనసును ప్రభావం చేస్తుంది. నీ మనసు మారాలి. దురాత్మలు కూడా అనుకుంటాయి, నేను ఇంకా దూరలే, ఇప్పుడే నా మీద ఇన్ని నిందలు వేస్తున్నారు అనుకుంటుంది. లేనిపోని నిందలు నా మీదే వేస్తుంది. ఏమో చేసి అన్ని కరెక్ట్ లేవు, కానీ అన్నిటికీ నోరు తెరిస్తే సాతాను నన్ను శోధిస్తుంది అయ్యగారు. ఇంకా సాతాను రాలే నీ కాడికి, నువ్వే సాతానుగా మారినావు. కొంతమంది సాతానుగా అయిపోతారు. హల్లెలూయా. కొన్ని మార్పులు నీ జీవితంలో చేసుకోవాలి. అందుకే పేతురుని చూసి యేసు ప్రభు ఏమంటాడు? సాతానా వెనక్కి పో. కొన్నిసార్లు సాతాను ప్రభావితం చేస్తాడు, కానీ అనేక సార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు మార్పులు చేసుకోకుండా జీవిస్తున్న విధానాన్ని బట్టి అపవాదం వచ్చి నీ జీవితంలో ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటుంటావు. మనం యేసు నామములో విడిపించబడదుము గాక. మనస్సులో ఉన్న బలమైన సంఖ్యలు యేసు నామములో తెగిపోవును గాక. బుద్ధి కలిగి జీవించకుండా ఆపుతున్న ప్రతి ఒక్క సంఖ్యలు యేసు నామములో తెగిపోవును గాక. ఆలోచన చేయాలి. ఈ సంవత్సరం నీ యొక్క నిర్ణయాలు మార్చబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కొరకు వాడబడుతున్నామా? అయితే మన జీవితంలో మార్పులు చేసుకుంటూ మన జీవితం ముందుకు సాగుతున్న కొలది దేవుని వాక్యం మీద మన జీవితం కట్టుకోవాలి. ఈ సంవత్సరం ఇంకొకటి ఏంటి అంటే నీ వాక్య జీవితమును నువ్వు పరీక్షించుకోవాలి. వింటున్నారా? నీ వాక్య జీవితం ఎట్లా ఉంది? వాక్య జీవితం అంటే వాక్యముని ఏ విధంగా ధ్యానిస్తున్నావు? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా అనే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. వింటున్నారమ్మా? నిన్నటి దినం ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తికి నేను పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం ఒక సలహా ఇచ్చిన. ఆయన ప్రార్థన చేస్తాడంట, కానీ ఏం చేయడో తెలుసా? వాక్యం చదవాడు. నేను సలహా ఏమి ఇచ్చానంటే, నిన్న వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవకుంటే నీకు ఏం తెలియదు. కొంతమంది ప్రార్థన చేస్తున్నాయి గారు, పొద్దున్నే లేసి ఏసయ్య అనుకుంటున్నా, నైట్ పడుకునేటప్పుడు ఏసయ్య అనుకుంటున్నా. ఇదేనా ఆత్మీయ జీవితం అంటే? నీ ఆత్మీయ జీవితం బలపడాలంటే వాక్యమును ధ్యానించాలి, వాక్యమును చదవాలి, వాక్యమును చదివే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. వాక్యమును చదువుతున్న కొలది నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ స్వభావం మార్చబడతా ఉంటుంది. వాక్యము నీలో పని చేయాలి. హల్లెలూయా. వాక్యం నీలో పని చేయాలి. వాక్యము ద్వారా నీ జీవితం కడగబడాలి. వాక్యమును అనేక విధాలుగా పోల్చారు కదా. వాక్యమును పోల్చిన విధానాల్లో ఒకటేంటి అంటే, వాక్యము మనల్ని నీటితో కడిగినట్టు కడిగేస్తుంది. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని కడుగుతుంది. కడగాలి. యేసు ప్రభు ఒకసారి ఈ లోకములో ఉన్నప్పుడు
యేసు ప్రభు శిష్యుల కాళ్ళను ఆయన కడిగాడు కదా, అవునా కదా? కాళ్ళ అందరినీ ఎవరు నేను గొప్ప అని వస్తారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? ఒక పాత్ర తీసుకొని నీళ్లు తీసుకొని ఒక్కొక్కరికి కాలు కడుగుతుంటాడు. అయ్యా, అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? అయ్యా, నువ్వు నా కాలు గడగడం ఏందయ్యా, నా కాలు గడగడం ఏందయ్యా, అంత పాత్రుని కాదుగా అంటే, అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? నేను నీ కాలు గడకుంటే నీకు నాకు సహవాస ఏదో ఒక మాట అంటాడు. అన్న తర్వాత అప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? అయ్యా, ఇట్లయితే నా ఒళ్ళంతా గడుగు అంటాడు. ఈయనకి కొన్ని మాటలు ఎక్కువ ఉంటాయి, తొందరపాటు ఏదంటే అది మాట్లాడతారు. దుడుకు పేతురు కదా, అయ్యా నీతో సహవాసం లేదా, అట్లయితే నన్ను స్నానమే చెప్పి అయ్యా అంటాడు ఈయన. అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? ఒకసారి స్నానం చేసిన వాళ్ళు కాళ్ళు మాత్రం కాళ్ళు అంటే కొన్ని బాడీ పార్ట్స్లో కొన్ని గడుక్కుంటే చాలు. బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి నువ్వు స్నానం చేయాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళి వస్తే ఏం చేస్తాం? మొహం, కాళ్ళు, చేతులు కడుక్కుంటాం, అది మాత్రం చాలంటాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభువునందు నువ్వు రక్షింపబడినప్పుడు యేసు ప్రభు రక్తము ద్వారా నువ్వు కడగబడ్డావు. హల్లెలూయా. నువ్వు రక్షింపబడ్డావు. నీ రక్షణ నువ్వు ప్రతిసారి పాపం చేయంగానే ఏం కోల్పోవట్లేవు. వింటున్నారా? నువ్వు పాపం చేయంగానే ఇంకా మళ్ళీ రక్షణ పోయింది, మళ్ళా రక్షణ వచ్చేది, ఇట్లా కాదు. నువ్వు రక్షింపబడ్డావు అంటే జీవితాంతం కొరకు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు అంటే నీ జీవితం అంతా కూడా మార్చబడింది. అయితే అప్పుడప్పుడు ఏం చేస్తుంటామంటే మన ఆలోచనలు, మన పాపములు, మన చూసే వాటిని బట్టి, వినే వాటిని బట్టి, చేసే వాటిని బట్టి మనము అపవిత్రులముగా మార్చబడతా ఉన్నాం. అప్పుడు ఏం చేస్తుండాలి అంటే దేవుని వాక్యముతో మన జీవితంలో మనం కడుక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా పాపాలు చేసినప్పుడు బలి అర్పించేవాళ్ళు. అదేవిధంగా కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు అంటే నీటిని చిలకరించేవాళ్ళు. నీటిని చిలకరించినప్పుడు వాళ్ళు చేసిన అవన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ వాళ్ళు మంచిగా మార్చబడతా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు నీతిమంతునిగా మార్చబడ్డావు. నీతిమంతునిగా మార్చబడ్డ నీవు కొన్నిసార్లు పొరపాట్లు చేయవా అంటే చేసే అవకాశం ఉంది. దేవుని వాక్యంతో నీ జీవితం నువ్వు కడుక్కుంటున్న కొలది నువ్వు పవిత్రునిగా మార్చబడతా ఉన్నావు. దేవుని కార్యములు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు మార్చబడతా ఉంటావు. పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతూ నువ్వు దీవెనకరంగా మార్చబడతా ఉంటావు. హల్లెలూయా. వాక్యమును ధ్యానించాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. త్వరగా 2 విషయాలు నేను చూపించి తర్వాతి కార్యక్రమం మనం వెళ్దాం. ఎఫెసీ 5:25. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులు ఏం చేయాలమ్మా? పురుషులు ఏం చేయాలయ్యా? నేను చెప్పండి, పురుషులు చెప్పండి. పురుషులు ఏం చేయాలి? మీ భార్యలను చెప్తలేరేందమ్మా? ప్రేమిస్తలేరా? పురుషులారా మీ భార్యలను ఏం చేయాలి? ప్రేమించాలి. చెప్పండి అమ్మా. మీ భార్యలను చెప్తలేరు. నిరంజన్ అయ్య గారు చెప్తున్నాడు బాగానే, ఆయన ప్రేమగా చూసుకుంటాడు. హల్లెలూయా. మీ భార్యలని ఎట్లా చూసుకోవాలి? ప్రేమగా చూసుకోవాలి. ఏ ప్రేమ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేమ. ఒక్కొక్కరి ప్రేమ ఏంటంటే కొట్టడం ప్రేమ, వాళ్ళకి కొంతమంది తిట్టడం ప్రేమ. నీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేసి దానికి ప్రేమ అని పేరు పెట్టుకోకండి. దేవుని వాక్యంలో ఎట్లా ప్రేమించాలని ఉందో చూడండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఎట్లా ప్రేమించాలంటే క్రీస్తు సంఘమును ప్రేమిస్తున్నట్టు నువ్వు నీ భార్యను ప్రేమించాలి. దేవుడు సంఘమును అంటే మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడో మనము మన సొంత భార్యలను ప్రేమించాలి. యేసయ్య సంఘమును ఎట్లా ప్రేమిస్తున్నాడో చదవండి. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను
మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్ట కొనవలెనని. ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధంగా కలంకము ముడత లేకుండా సంఘమును దేవుడు మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర మంచి స్థితిలో నిలబెట్టాలని దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుసా. దేవుడు సంఘమును ఏ విధంగా పవిత్రపరుస్తున్నాడు అంటే వాక్యము ద్వారా ఉదక స్నానం. వాక్యము నీ జీవితమును కడుగుతూ ఉంటుంది. హల్లెలూయా. వాక్యము నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. ఉదక స్నానం, నీ జీవితం మార్చబడతా ఉంది కదా. నువ్వు స్నానం చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఏం జరుగుతుంది? నీ శరీరమునకు ఉన్న మురికంతా కూడా కడుగబడుతుంది, తొలగిపోతూ ఉంటుంది. కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఎందుకు? స్నానం చేసినప్పుడు ఏమవుతుందో అలా తెలియదు. స్నానం చేస్తే ఏమవుతుందో తెలియదు, నిజంగానే తెలియదు. ఎందుకు చెప్పండి? అది స్నానం చేసిన వాళ్ళకి తెలిసి ఏమవుతుందో. అయ్యగారు నేను అప్పుడప్పుడు, మా ఫ్రెండ్ ఒకసారి సీక్రెట్ చెప్పిండు నాకు. అరే నేను ఎవ్వరికి చెప్పలేరా, నీకు ఒక్కడికే చెప్తున్నా. ఏందిరా చెప్పురా. ఎవరికి చెప్పనులే అన్న. నేను వారానికి ఒకసారి చేస్తారా, అప్పుడప్పుడు నెలకు ఒకసారి కూడా చేస్తాను, అక్కడ వాసన రాదు అన్నాడు. ఎవరికి చెప్పలేదు, మాకే. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, తర్వాత నాకే చెప్పిండు నన్ను నమ్మి. అందుకే నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్పను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్నానాలు లేవు వాళ్ళకి. స్నానం చేస్తే వచ్చే తెలియదు కదా, మురికి పోతుందని కూడా తెలియదు. మనం దేవుని వాక్యంతో స్నానం చేయదు గాక. వాక్యం నేను కడుగుతూ ఉంటుంది, వాక్యం కడుగుతుంది. బయటికి పోయి రండి చెప్పులు లేకుండా, చెప్పులు వేసుకొని కూడా వచ్చేసరికి నీ కాళ్ళు కడిగితే మళ్ళీ ఏమొస్తుంది? కాళ్ళ నుంచి మురికి వస్తుంటుంది. తెలిసి తెలియక నీ జీవితంలో, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోక సంబంధమైనవి నువ్వు నీ జీవితంలో జరుగుతున్నప్పుడు దేవుని వాక్యంతో నువ్వు కడగబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం బాగుపడాలి అంటే, నీ జీవితం కడగబడాలి అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. ప్రార్థన సరిపోదు, దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం జరిగించాలి. నీ జీవితం కడగబడాలి, కడగబడాలి. నేను కడగబడాలని ఆశ ఉండాలి. కొంతమంది పిల్లల్ని చూసిరా, అరే స్నానం చేయరా అంటే ఇట్లా పోయి అట్లా వస్తారు బయటికి. వాడు సబ్బు పెట్టిండా, ఉట్టికి అట్లా నీళ్ళు పోసుకొని వచ్చినా కూడా తెలియదు. అరే ఏంద్రా ఇప్పుడే పోయినావు అప్పుడే వచ్చినావు అంటే ఆయన స్నానం అదే. దేవుని వాక్యం నువ్వు ధ్యానించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యము నీ జీవితంలో కడుగుతుంది, కడుగుతుంది, కడుగుతుంది. నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దేవుని వాక్యమే కారణం. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు అందరం కూడా ఒక విధంగా ఆలోచిస్తుంటాం. నాకు మంచివి అనిపించినవి నీకు మంచివి కాక అనిపించకపోవచ్చు, నీకు మంచిగా అనిపించినవి నాకు మంచిగా అనిపించకపోవచ్చు. వీటన్నిటిని మనం స్టాండర్డ్గా చేసుకుంటే, నాకేవైతే మంచిగా అనిపిస్తాయో అవి నువ్వు స్టాండర్డ్గా చేసుకుంటే ప్రయోజనం లేదు. మనకందరికీ స్టాండర్డ్ ఏంటి అంటే దేవుని వాక్యం. హల్లెలూయా. అది మన స్టాండర్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏ విధంగా జీవించాలని కోరుకుంటుందో ఆ విధంగా నువ్వు నేను జీవించాలి. అప్పుడు మనకు దీవెన. హల్లెలూయా. వాక్యమును వినాలి, వాక్యమును ధ్యానించాలి. కీర్తనల గ్రంథం 119:9 చూడండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. యవనస్తులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుందురు. తర్వాత నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోగలుగుతారు?
దేవుని వాక్యము చేతనే. హల్లెలూయా. యవ్వన కాలంలో ఉంటున్న నువ్వు నేను మనం అందరం కూడా దేవుని వాక్యము ద్వారా నీ జీవితమును శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. దేవుని వాక్యము నీ జీవితం కడుగుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యము నిన్ను సరి చేస్తుంది, కరెక్ట్ చేస్తూ ఉంటుంది. కరెక్షన్స్ ఉంటాయి. కొంతమందికి అయ్యగారు ఏం చెప్పాలో కూడా వీళ్ళకే. మన మందిరం వాళ్ళు అట్లా లేదు, కానీ కొన్ని మందిరాలలో అయ్యగారికి ఏదైనా ఒక మాట గట్టిగా చెప్దామంటే ఆయనకు భయం. హల్లెలూయా. ఈ మందిరంలో మనం అందరం దేవునికి భయపడతాం. హల్లెలూయా. మిమ్మల్ని ఏదో సంతోష పెట్టడానికి మాత్రమే నేను ఇక్కడికి వస్తే ప్రయోజనం లేదు. కొన్నిసార్లు మిమ్మల్ని సరిచేయాలి. వింటున్నారా? సరిచేయాలి. మురికి పోవాలి, పాపం పోవాలి, మనసులో పట్టిన ఏం పోవాలి, మాలిన్యం, చెడుతనం యేసు నామములో తొలగిపోవాలంటే నేను చెప్పాలి. దేవుని వాక్యాన్ని చెప్పాలి. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మీకు చెబితే అది మీ జీవితంలో మారుస్తుంది. కొంతమందికి ఏం కావాలంటే దేవుడు నిన్ను దీవించును కాకంటే అబ్బా సంతోషం, నువ్వు చేస్తుందంతా మంచిగా ఉందంటే ఇంకా ఆనందం, నువ్వు నీ అంత మంచోడే లేడంటే అసలు ఇక ఏడనో ఉంటారు, ఇక గాలి ఎగురుతుంటారు అండి. అయ్యా కొంచెం ఈ మార్చుకోమంటే ఏంది అయ్యగారు ఇంతసేపు బాగానే పొగిడీడు, కానీ కొన్నిసార్లు నేను కరెక్ట్ చేసేటప్పుడు కూడా ఇట్నే చేస్తుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరినీ కరెక్ట్ చేయకూడదు. వింటున్నారా? కొంతమంది దేవుని నమ్ముకోగానే నేను కూడా కొత్తలో ఇక ఎవరు కనిపిస్తాయని కాదు, కానీ కొంతమందిని ఎవరినైనా సరి చేయడానికి చూసినప్పుడు సరి చేయలేము మనం. నీకు సంబంధం లేని వ్యక్తిని సరి చేయడానికి నువ్వు పర్సనల్గా ప్రయత్నం చేస్తే అది కాని పని. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి నడిపిస్తే వేరు, కానీ నువ్వు ఎవరినైనా కరెక్ట్ చేయాలంటే ఆ వ్యక్తికి ముందుగా నీ ప్రేమ తెలవాలి. హల్లెలూయా. వింటున్నారా? కరెక్ట్ చేసే విధానం ఎట్లా చేయాలి? ప్రేమతో చేయాలి. ప్రేమతోటి ఎదుటి వ్యక్తిని సరైన మార్గంలో నడిపించాలి. అందుకే ఇందాక చదివినాం, క్రీస్తు సంఘమును ప్రేమించుచున్న ప్రకారముగా కలంకమైన ముడత అయినను ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యము ద్వారా. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టిండు కాబట్టి ఆయన ఏం చెప్పినా మనం వినగలుగుతాం. నువ్వు ఎదుటి వ్యక్తిని సరి చేస్తున్నావు అంటే నువ్వు ఆ వ్యక్తి జీవితంలో ఏమన్నా దీవెనకరంగా ఉన్నావా, లేదంటే దేవుడు అతని జీవితంలో నిన్ను నిలబెట్టాడా అనేది గమనించుకోవాలి. హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి దాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితం శుద్ధి చేయబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే యూట్యూబ్ల మీద, ఇంకేంటి సినిమాల మీద, సినిమా సాంగ్స్ మీద, వీటి మీద కాదు. నువ్వు దేవుని వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది, శుద్ధి చేయబడుతూ ఉంటుంది, నీ ఆలోచన మార్చబడుతుంది. దేవుని వాక్యం వింటున్న కొలది నీ జీవితం అంతా కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న యవనస్తులకు అంతా కూడా తిరగడము, తినడము, ఇష్టానుసారంగా చేసుకోవడం ఇష్టం, కానీ నీ జీవితం మాత్రం దేవుని వాక్యము ద్వారా కడగబడి వాక్యం అనే బండ మీద నీ జీవితం కట్టబడాలి. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం నాకు దీవెన. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవిత విధానం ఎట్లా ఉంటుంది? ఈ సంవత్సరం ఎలాంటి మార్పులు నీ జీవితంలో చేసుకుంటున్నావు? నువ్వు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని మార్పులు జరగాలి. మీ అందరి గురించి ఈరోజు ప్రార్థన చేయాలని ఒక ప్రేరేపణ దేవుడు నాకు ఇచ్చాడు. మీ జీవితంలో ఈ సంవత్సరం దీవెనకరంగా మార్చబడాలి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరిగితే అది మీకు
మీ కుటుంబానికి, సమాజానికి, అదేవిధంగా మందిరమునకు దీవెనకరంగా ఉంటుంది. మనం అందరం మారుతూ ఉండాలి, నూతనపరచబడతా ఉండాలి, దేవుని స్వరూపంలోనికి మనం వెళ్తూ ఉండాలి. మనలో ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు. మన పర్ఫెక్షన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తును పోలి జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనందరము మన ప్రయాణంలో దేవుని వైపుకు చూస్తూ ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఈ సమయంలో మనమందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటా ఉంది. ప్రార్థన చేయండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితం పరీక్షించుకో. గత సంవత్సరం ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా జీవించబోతా ఉన్నావు, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ మార్పు లేకుంటే ప్రయోజనం లేదు. అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటా ఉంది. ప్రార్థన చేయండి. స్తోత్రం. యేసయ్యా, మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ నూతన సంవత్సరము నీ మనస్సు మార్చబడాలి, నూతనపరచబడాలి, నీ ఆలోచనలు మార్చబడాలి. గత సంవత్సరము నువ్వు ఏవైతే దేవునికి అయిష్టమైనవి చేస్తున్నావో అవి నువ్వు మార్చుకునే స్థితిలో ఉండాలి. నీ జీవితంలో శ్రద్ధ రావాలి. చూస్తుంటేనే సంవత్సరాలు అయిపోతాయమ్మా. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు బాధపడి ప్రయోజనం ఉండదు. నీకు సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకో. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ప్రతి దానికి సమయము కలదు. ఒకడు జన్మించుటకు, ఒకడు మరణించుటకు, పొలములో విత్తనములు నాటడానికి, నాటిన విత్తనములు ఫలించి వాటిని కోయడానికి, సంతోషించడానికి, బాధపడడానికి, అన్నిటికీ సమయం ఉంది. నీ జీవితంలో దేవుడు ఇస్తున్న సమయమును సరైన రీతిలో ఉపయోగించుకో. ఈ సంవత్సరం పోనీయకు. ఈ సంవత్సరం సరైన రీతిలో ఉపయోగించుకో. దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుని దగ్గర కనిపెట్టు. ఏం చేయాలి ప్రభువా ఈ సంవత్సరం అని దేవుని మీద ఆధారపడు. ఒకవేళ ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, లేదంటే కుటుంబం విషయంలో, నీ చదువుల విషయంలో ఏం తీసుకోవాలి, ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నావేమో, ఎక్కడ పని చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నావేమో. దేవుడు నీకు ఆలోచన ఇచ్చునుగాక, దేవుడు మార్గము చూపించునుగాక. నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు నీకు ఏ మార్గమును వెళ్ళాలని ప్రేరేపణిస్తున్నాడు అనేది ఆలోచన చేయి. దేవుని వాక్యమును ధ్యానిస్తున్న కొలది దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆలోచనలను నువ్వు సీరియస్గా తీసుకో, శ్రద్ధగా తీసుకో. ఒకవేళ నువ్వు ఏదైనా పనిలో చేస్తున్నావు, సంతోషంగా చేస్తున్నావు, దాంట్లో మంచిగా దేవుడు నిన్ను నడిపిస్తున్నట్లయితే దాన్ని ఇంకొంచెం శ్రద్ధగా చెయ్యి. వ్యాపారం కావచ్చు, వ్యాపారాన్ని శ్రద్ధగా చెయ్యి. నీ వ్యాపారం అభివృద్ధి పరచబడాలంటే నీ వ్యాపారంలోకి వస్తున్న కస్టమర్స్ని సరైన రీతిలో వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని గౌరవించు. నీ ఉద్యోగంలో నీ పైన అధికారులకు లోబడి ఉండు. వేరే వాళ్ళు మోసాలు, అతిక్రమాలు, అన్యాయం చేస్తున్నారు, నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళకు. దేవుని కొరకు నిలబడు. నువ్వు నీతిగా నిజాయితీగా నిలబడితే వేరే వాళ్ళు అన్యాయంగా సంపాదించినంత నువ్వు సంపాదించకపోవచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆస్తిని సంపాదించుకోవడానికి ఆతురపడి వాళ్ళు, చెడు కన్ను గలవాళ్ళు, చెడు దృష్టి కలిగిన వాళ్ళు, బద్ధకంగా పనిచేయవాళ్ళు దరిద్రులైతారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడు అగుతాడు. నువ్వు శ్రద్ధగా పనిచేసే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. దేవుని మందిరం అంటే అశ్రద్ధ ఉందేమో. ఈ సంవత్సరం దేవుడు నీ జీవితం మార్చుకోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకో,
అయ్యా నీ మందిరం అంటే నేను శ్రద్ధగా తీసుకుంటాను ప్రభువా. నువ్వు మందిరాన్ని సీరియస్గా తీసుకుంటున్నావు అంటే ఎంత గొప్ప విషయం తెలుసా? దేవుని కార్యాలను సీరియస్గా తీసుకుంటున్నావు అంటే ఎంత ఉన్నతమైన విషయం. నిన్ను నన్ను సృజించిన దేవుని కార్యాన్ని నువ్వు శ్రద్ధగా తీసుకుంటే దేవుడు నిన్ను బలపరచడా? యోసేపు నీతిగా నిలబడ్డందుకు అతన్ని దేవుడు ఆశీర్వదించలేదా? హెచ్చించలేదా? ఉన్నతమైన స్థితిలో నిలబెట్టలేదా? నిన్ను కూడా దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను కూడా బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకో, యేసయ్యా నా జీవితం మార్చు ప్రభువా. చేతులెత్తి ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి అయ్యా. ఈ సంవత్సరం తండ్రి కృతజ్ఞత కలిగి నేను ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ అయ్యా శ్రద్ధగా పని చేయడానికి సహాయం చేయండి. వాక్యం అంటే శ్రద్ధ, ప్రార్థన జీవితం అంటే శ్రద్ధ, మందిర కార్యక్రమాలు అంటే శ్రద్ధ, ప్రార్థన కూడికలంటే శ్రద్ధ, దేవుని మాటలంటే శ్రద్ధ, దేవుని సేవకుల మాటలంటే శ్రద్ధ. దేవుడు ఏ పని అప్పచెప్పినా చిన్నది కావచ్చమ్మా, చిన్నది మనుషుల దృష్టిలో చాలా చిన్నదై ఉండొచ్చు, కానీ నువ్వు దాన్ని శ్రద్ధగా చేస్తే దేవుడు చూచే దేవుడు కనుక నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తాడమ్మా. యేసయ్యా మాకు సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యముతో మేము కడుగబడినట్లుగా సహాయం చేయండి. మా మాలిన్యము పోవాలి ప్రభువా. మాలో మా జీవితంలో ఉన్న వ్యసనములు, నీకు ఇష్టము లేని ప్రతిదీ కడిగివేయండి ప్రభువా. నీ అభివృద్ధికి, నీ ఆరోగ్యానికి, నీ జీవితము ముందుకు వెళ్లకుండా ఆపుతున్న ప్రతి ఒక్క కార్యము నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. యేసయ్య బిడ్డల్ని బలపరచండి. నూతనమైన జీవముతో నింపండి ప్రభువా. నూతనమైన శక్తితో నింపండి. నీ పరిశుద్ధాత్మ కార్యము వారి మనస్సులో, వారి హృదయంలో జరిగిస్తున్నందుకు వందనాలు. బిడ్డల్ని బలపరచండి ప్రభువా. మా మందిరము తండ్రి ఉన్నతమైన స్థితిలోకి మారుస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలు తండ్రి నువ్వంటే ఎంతో ప్రేమ కలిగిన వారు ప్రభువా. ఇంకా బిడ్డల్ని బలపరచండి ప్రభువా. దీవించండి అయ్యా. వారు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి. ఈ సంవత్సరం తండ్రి బిడ్డలకి దీవెనకరంగా మార్చండి, సమాధానకరంగా మార్చండి. వారి గోధుమల తండ్రి, గోధుమల ద్వారా, మంచి గోధుమల ద్వారా బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నా. నీ కృపను మెండుగా కృమ్మరించి బలపరిచి నడిపించండి. దురాత్మల కార్యములు, సాతాను కార్యములు నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల జీవితంలో లయపరచబడునుగాక. బిడ్డలు బలపరిచి నీకు సాక్షులుగా నిలబెట్టమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో అదేవిధంగా ఒక్క నిమిషం ఉందాం. ఎవరైనా ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు, అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుని వైపుకి చూద్దాం. ఇంతవరకు నేను యేసయ్యను నా హృదయంలోకి అంగీకరించలే. ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో తెలియదు. ఒకవేళ నేను చనిపోతే నేను చేసిన తప్పుల ద్వారా నరకానికి వెళ్తాను అనే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నేను రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇంతవరకు నీ హృదయంలోనికి యేసయ్యను అంగీకరించినట్లయితే దేవుడు నీకు ఈరోజు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. యేసయ్యతో ఒక వ్యక్తిగత సహవాసం లేదేమో, నీ రక్షకునిగా, నీ దేవునిగా ఆయన్ని ఇంతవరకు నీ నోటితో ఒప్పుకొని అంగీకరించలేని స్థితిలో ఉన్నావేమో. ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. అందరం కూడా అదేవిధంగా ప్రార్థన చేస్తాం. ఇంతవరకు నేను యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించలేదు, నేను చనిపోతే నరకానికి పోతానయ్యా, కానీ నేను దేవుని రాజ్యంలో స్థానం కోరుకుంటున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకెత్తండి, మీ కుడి చేయి పైకెత్తండి. ఇంతవరకు ప్రార్థన చేయని వాళ్ళు మాత్రమే, నా జీవితంలోకి యేసయ్యను నేను అంగీకరించలేదు, ఈరోజు యేసయ్యను నా జీవితంలోకి అంగీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు నీ కుడి హస్తం పైకెత్తు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. నీ పక్కన వాళ్ళ గురించి, ఎదుటి వారి గురించి, వెనక వాళ్ళ గురించి ఆలోచించకు. యేసయ్యనే నిన్ను రక్షించేది. యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తండ్రి యొద్దకు ఎవ్వరు వెళ్ళలేరు. ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తాం. నీ హృదయంలో యేసయ్యను అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్లయితే నేను నిన్ను ప్రార్థనలో నడిపించడానికి ఇష్టపడతా ఉన్నా. నీ కుడి హస్తం పైకెత్తి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు. నీ అంగీకారం దేవునికి తెలియపరచు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావా? ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే
నాతో కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈరోజు నీ సన్నిధికి వచ్చానయ్యా. గడిచిన జీవితంలో నీకు ఇష్టం లేని పనులు, పాపములు చేసి ఉన్నాను. నన్ను క్షమించండి అయ్యా. నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈరోజు నా హృదయములోనికి నేను అంగీకరిస్తున్నాను. నా జీవితమునకు రాజుగా, దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకే జీవిస్తానయ్యా. నా జీవితం నీకు సమర్పిస్తున్నాను. దయచేసి నా పేరు జీవగ్రంథంలో రాయండి. నా గురించి ఈ లోకానికి వచ్చి నా పాపముల కొరకు రక్తమును కార్చి మరణించి తిరిగి లేచిన నిజదేవుడవని నేను నమ్ముతున్నాను. నీ కొరకే జీవిస్తానయ్యా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.